ఎప్పుడైతే ఆత్మ తెలుసుకోవాలి అని అన్నావో, ఆత్మ జ్ఞేయశ్చేత్, జ్ఞేయ చేత్, ఆత్మ జ్ఞేయశ్చేత్ శాస్త్ర అపేక్ష అస్తి, ప్రమాణ అపేక్ష అస్తి, ప్రమాకరణం ఇది ప్రమాణం. కాబట్టి ఆత్మను తెలుసుకోవాలి అంటే తెలుసుకోవడం జ్ఞానం గనక, జ్ఞానం నీకు కావాలి కాబట్టి ప్రమాణం రావాలా, ప్రమాకరణం ఇంకొక విధంగా వచ్చేందుకు అవసరం. అందువల్ల ఎత్తు స్వతః అప్రాప్తం తత్ శాస్త్రేణ బోధితవ్యం. ఐత్రేయ భాష్యం, ఆచార్యుల వారు ఐత్రేయోపనిషద్ భాష్యం, నాట్ ఐత్రేయ భాష్యంలో ఎత్తు స్వతః అప్రాప్తం, ఆత్మవారే ద్రష్టవ్య, ఆత్మను దర్శించాలి, తెలుసుకోవాలి, తెలుసుకోలేవు, శ్రోతవ్య, గురువు దగ్గర వినాలి, అందువల్ల నీకు నువ్వుగా తెలుసుకునే అవకాశం లేదు గనక ఎత్తు స్వతః అప్రాప్తం తత్ శాస్త్రేణ బోధితవ్యం, శాస్త్రం ద్వారా నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ఆత్మ జ్ఞేయశ్చేత్ శాస్త్రాపేక్ష అస్థి, ప్రమాణాపేక్ష అస్థి, శృతిరేవ శరణం ఇది. వేదమే, ఇంకొక మార్గం లేదు. శాస్త్రం అంటే ఏదే శాస్త్రం కాదు, ఒక వేదమే ప్రమాణం. దాంట్లోనే ఉంది విషయం, ఉపనిషత్తుల్లోనే ఉంది, కానీ మత గ్రంథాల్లో ఎక్కడా లేదు. కాబట్టి వేదస్య హి నిరపేక్షం, చూడండి, వేదస్య హి నిరపేక్షం స్వార్థే ప్రామాణ్యం, స్వ అర్థే దాంట్లోనే ఉంది ప్రమాణం, ప్రమాకరణం గనక. ఎలాగూ రవేరివా రూప విషయే, రూప విషయే, రూపాల్ని చూడడానికి సూర్యుడి యొక్క ప్రకాశం ఎట్లాగైతే నీకు ఉపయోగపడతా ఉందో ప్రమాణం చూచారా. కాబట్టి ప్రపంచంలో ఉండే రూపాన్ని చూడడానికి ఉదయాన్నే సూర్యుడు ప్రకాశం ఎట్లాగైతే నీకు ఉపయోగపడుతుందో, రవేహి ఇవ భాస్కరేహి ఇవ రూప విషయే. కాబట్టి రూపాలను చూడడానికి అది ఎట్లాగుందో జ్ఞానం కలగడానికి స్వ అర్థే ప్రామాణ్యం. కాబట్టి వేదమేవ శరణం ఇతి, శృతిరేవ శరణం ఇతి. కాబట్టి వేదార్థాన్ని, ఉపనిషద్భావాన్ని, ప్రామాణికంగా శాస్త్రాన్ని అందించేటువంటి గురువు లభ్యమైతే తప్ప ఇంకొక విధంగా అర్థం కాదు. మనకేదో అర్థమైంది అనుకుంటూ ఉంటాం, అది తమాషాగా ఉంటుంది అంతే. అది ఎవరి మనసులను వాళ్ళు బుజ్జగించుకునేటువంటి ప్రయత్నమే కానీ సత్యానికి సంబంధించింది కానీ కాదు. సత్యం ప్రమాణం ద్వారానే రావాలా, అది శాస్త్రమే అయి ఉండాలి. శాస్త్రం తెలిసినటువంటి గురువు ప్రామాణికంగా బోధించాలి. దాన్ని అంతఃకరణ శుద్ధి కలిగి మనం విన్నప్పుడే వస్తుంది, కానీ ఇంకో విధంగా వచ్చేందుకు లేదు కనుక జీవాత్మ పరమాత్మనోహో ఐక్యం మహావాక్యై విద్యాత్, విద్యాత్ తెలుసుకోవడం అంతే, ఇంకేమీ లేదు. నువ్వు ఇంకేం చేయాల్సినటువంటి అవసరం లేనే లేదు. మహావాక్యై ఐక్యం విద్యాత్. కాబట్టి ఆ మహావాక్య బోధ, అఖండార్థ బోధ, వాక్యబోధ ఏదైతే ఉందో అది తయోహో జీవేశ్వర్యోహో ఐక్యం. అప్పుడు నీకు అర్థమవుతుంది ఈశ్వరుడే అని. కాబట్టి విద్యాత్ ఈ విధంగా తెలుసుకోవాలి. ఎట్లా నేతి నేతి వాక్యత. ఇక్కడ భావార్థకం అభావార్థకం అని శాస్త్రంలో భాష్యంలో వస్తాయి. ఏంటంటే అధ్యారోపం ఉంది చూచారా, అంటే ఉన్నది మరొక విధంగా కనపడుతుంది కదా మనకు. ఇది రెండు రకాలుగా కనపడుతుంది. ఒకటి అభావార్థకం, రెండవది భావార్థకం. ఏంటో స్వామీజీ అభావార్థకం అంటే ఏంటి, భావార్థకం అంటే ఏంటి? ఎందుకంటే నేతి నేతి అంటున్నాడు గనక. ఈ అభావార్థకం అనే దాన్ని పోగొట్టుకోవడానికి నేతి నేతి, భావార్థకం అనే దాన్ని పోగొట్టుకోవడానికి స్వరూప లక్షణం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, డైరెక్ట్ టీచింగ్. అర్థమవుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు అభావార్థకం భావార్థకం ఎట్లంటే రజ్జు సర్పవత్ అన్నాం కదా. ఇక్కడ రజ్జు సర్పవతనం అది అధ్యాస కదా, అధ్యారోపం కదా, ఆరోపించడం కదా. రెండు ఉన్నాయి ఎక్కడ, ఒకటే కదా. మొన్న స్ఫటికం ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు అది స్ఫటికం దగ్గరికి జపాకుసుమాన్ని తీసుకొచ్చామనుకోండి, తీసుకొచ్చినప్పుడు స్ఫటికంలో అది కనపడతా ఉంది, వాస్తవానికి లేదు. స్ఫటికంలో ఆ లక్షణం లేదు, ఇది రావడం వల్ల అది కనపడతా ఉంది. ఇక్కడ రెండు తెలుస్తూ ఉన్నాయి. అర్థమవుతుంది. ఇది భావార్థకం. అభావార్థకం అసలు అభావార్థకం అది. ఎందుకంటే రెండు తీసుకొని వచ్చి ఇది అందులో ఉంది, కానీ అక్కడ రజ్జు సర్పవత్ అన్నప్పుడు ఒక్కటే ఉంది, ఒక్కటే ఉన్నదే, అది తెలియకపోవడం వల్ల ఇంకొక విధంగా కనపడింది, ఇది చొప్పించి కనిపించింది. ఎగ్జాంపుల్స్ అంతే, సరేనా. అందువల్ల నేతి నేతీతి వాక్యై
అన్నప్పుడు అట్లాగే స్వరూప బోధ, సత్ చిత్ ఆనంద స్వరూప అనేటువంటి బోధ. కాబట్టి మొట్టమొదట ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని అన్నిటి తొలగించిన తర్వాత నిషిధ్య నిఖిల ఉపాధీన్, సమస్త ఉపాధులు వదిలేసిన తర్వాత ఏదైతే ఉందో మిగిలి, వాట్ రిమైన్స్ ఈజ్ ది ఆత్మ. అదే ఆత్మయి ఉంది. నిఖిల ఉపాధి నిషిధ్య నేతి నేతీతి వాక్యత. దీనివల్ల జీవ పరమాత్మనో ఐక్యం. ఇది కూడా అర్థం చేసుకోండి బాగా. ఐక్యం అంటే జీవ పరమాత్మ రెండులా, జీవాత్మ పరమాత్మనో ఐక్యం కదా. జీవాత్మ పరమాత్మ, జీవాత్మ వేరుగా పరమాత్మ వేరుగా ఉండారా? చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడి నుంచే ద్వైతం పుట్టుకొచ్చేది, ఆ తర్వాత విశిష్టాద్వైతం గోపురం అర్థమవుతుంది. జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఉండారా? ఇద్దరు ఉన్నారన్నాం అనుకోండి, నో సీ ది లాజిక్. ఇద్దరు ఉన్నారనుకోండి, రెండు సత్యాలే, అవునా? రెండు సత్యాలైనప్పుడు ఐక్యం కుదరదు. అది ఉంటుంది ఇది ఉంటుంది, ఐక్యం ఎట్లా? అసలు రెండు సత్యాలైతే ఏది సత్యం కాదు. ఎందుకని? సత్యం ఒకటే కానీ రెండు అయ్యేందుకు అవకాశం లేదు. రెండు కనుక ఉంటే ఒకటి మరొకదాన్ని పరిమితం చేసుకుంటూ పోతుంది, మీకు తెలుసు. కాబట్టి నిషేధించడము అనేటువంటి విషయంలో నిషేధించవలసింది కనుక సత్యమే అయితే దాన్ని నువ్వు నిషేధించలేవు. బాగా అర్థం చేసుకోండి. నిషిధ్య నిఖిలోపాధీన్, అన్ని ఉపాధులను నిషేధించమంటున్నాడు. ఆ నిషేధించేది ఏదో అదే గనక సత్యం అయితే నువ్వు నిషేధించలేవు, అవునా? సత్యం కాకుండా కనపడుతుంది, అందువల్ల నిషేధించగలుగుతుంది. రజ్జు సర్పవద్దు, ఆడ పాము లేదాడ. పామే కనుక ఉంటే లేదని అనలేవు. పాము ఉంది కానీ పాము లేదు, లేకుండానే ఉన్నట్టుగా నీకు కనిపిస్తూ ఉంది గనక. రెండు గన సత్యాలు అయితే మాత్రం ఐక్యం కుదరదు. కానీ ఇక్కడ లేకనే ఉన్నట్లు కనిపిస్తూ ఉంది, ఆరోపణ. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఉపాధుల విషయంలో కొద్ది జాగ్రత్తగా వినాలి ఇక్కడ మీరు. ఐక్యం ఎందుకు కుదరదంటే సత్యం ఇది. అహం జీవాత్మ అనుకుంటున్నా, అహం 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 ఇది నేను. అహం ఇదం తయా గృహ్యతే. ఇది అసలు విషయం. నేను అనేది నాదిగా గుర్తిస్తానని వచ్చిన బాధ అది. ఇప్పుడు ఈ దేహం ఏంటిది? ఇది నాదే నేనా? నేను ఎక్కడుంది ఇక్కడ? నాది కదా. నేను ఎంత ఎర్రగా ఉన్నానో తెలిసి ఎంత నల్లగా, ఇది చూడండి దరిద్రం. అంటే దేహం ఇదం నీకు తెలుస్తూ ఉంది, నీకు తెలిసేది ఇదం. ఇదం అంటే దిస్, ఇది నీకన్నా అన్యంగా తెలిసేటువంటిది. దేహం నీకు అన్యంగా తెలుస్తూ ఉంది. నాది అను, నేను కాదనడంలే. దేహం నాది అను, తర్వాత ఎట్లా కాదో నేను చెప్తా. నేనును కూర్చోవడం పెద్ద ప్రాబ్లం. నేను అనేది నాదిగా గ్రహిస్తాను, వచ్చిన బాధ అంతా ఇది. సరేనా? నాది అనేది ఏదో అది నేను అనుకుంటూ ఉన్నాను, అది అర్థమవుతుంది. ఇదం తయా యత్తత్ గృహ్యతే తత్తత్ అహం ఏవ. ఇదం తయా యత్ గృహ్యతే తత్తత్ అహం నా. ఐ మీన్ అహం నా, నేను కాదు నాయన, ఏవ కాదు, నా. ఇదం తయా, ఇది అని, యద్యత్ గృహ్యతే, ఏదైతే అలా తెలుస్తూ ఉందో, యద్యత్ ఇదం తయా గృహ్యతే తత్తత్ అహం నా. అవునా? ఇది ఇది అని ఏదైతే నువ్వు అంటున్నావో అది నువ్వు కాదు. నీకన్నా అన్యమైన దాన్ని నువ్వు ఇది అనేది. కాబట్టి నా దేహము, నా మనస్సు, నా ఇంద్రియాలు, నా ముక్కు, నా చెవి, నా మనసు, నా జ్ఞాపకం, ఇలా మాట్లాడుతూ ఉన్నావు గనక ఇవన్నీ ఇదం 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 ఇదంగా తెలుస్తున్నాయి. కాబట్టి ఇవేవి కూడాను అహం అయ్యేందుకు అవకాశం లేదు. అయితే ఇంతకు ఎట్లండి? క్షేత్రజ్ఞం ఏవ, అహం క్షేత్రజ్ఞ ఏవ, ఇది పాయింట్. అది తప్ప మిగతా అదంతా క్షేత్రమే. 13వ అధ్యాయం ప్రకారం అంతా క్షేత్రమే. ఈశ్వర జీవ జీవాత్మ పరమాత్మనో ఐక్యం విద్యాత్. కథం? క్షేత్రం నిషిధ్య.
అంతే. క్షేత్రాన్ని నిషేధించాలి. క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రజ్ఞుడి కన్నా అన్యంగా ఉండేది అంతా క్షేత్రమే, ఒక దేహమే కాదు నాయన క్షేత్రం అంటే.